వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా నమస్కారం అండి. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ ఆగస్టు నెలలో విడుదలయ్యేటువంటి జూలై నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మీకు అందరికీ కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే ఈ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే తెలంగాణలో ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన అదిరిపోయే శుభవార్తలు అయితే విడుదల కావడం అయితే జరిగిందన్నమాట. ఇక అవి తెలియజేయడానికి నేనైతే వీడియోని రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం జరిగిందన్నమాట ఇప్పటి వరకు. ఇక తెలంగాణలో చాలామంది చాలా రోజుల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం కానీ మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం కానీ చాలా రోజుల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి పెన్షన్ లబ్ధిదారులు మీరు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా తెలంగాణలో ఈ నెలలో నుంచి ఒక వీరికైతే 4,000 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులను యాదిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి త్వరలోనైతే జమ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎవరెవరికి జమ చేసే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేస్తారు అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో అంతకంటే ముందు మన వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనమైతే సమాచారంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిమ్మ తిరిగే శుభవార్తను అయితే ప్రకటించింది. రానున్నటువంటి నెలలో అంటే రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెల చివరి ఆఖరుల నుంచి తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు అయితే ఎవరైతే 2,000 రూపాయలు తీసుకుంటున్నారో వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు త్వరలోనైతే మన పెన్షన్ లబ్ధిదారులకు సెప్టెంబర్ నెలలో జమ చేసే అవకాశాలు ఉన్నాయైతే వెల్లడించడం జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీటితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన మహిళలు ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి మహిళలు, 2,500 రూపాయల కోసం ఎదురు చూసేటువంటి మహిళలు, మీకు అందరికీ కూడా పెన్షన్ డబ్బులు ఎప్పుడైతే జమ చేస్తారో అప్పటి నుంచి మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే లబ్ధిదారులకు అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం జరిగింది. మరి ఈ నెలలో మనకి అవే పాత పెన్షన్ డబ్బులే 2,000 రూపాయలను, 4,000 రూపాయలను మన పెన్షన్ లబ్ధిదారులకు అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ఈకేవైసీ అప్డేట్స్, NPCI లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈరోజున తాజా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.